ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లకు పెద్ద సమస్య అయితే ఏర్పడింది. స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పటికే 5 సంవత్సరాల కంటే ముందున్న టీచర్లకు కూడా టెట్ నిర్వహించాలని చెప్పేసి స్కూల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ చెప్తా ఉంది. ఇప్పటికే కోర్టు కూడా ఇది జీవో జారీ చేయడం జరిగింది. మనతో పాటు యూటీఎఫ్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, టెట్ పైన మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ ఈ మధ్య కాలంలోనే డిఎస్సి సెలెక్టెడ్ ఉపాధ్యాయులతో పాటు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ రాయాలనే నిబంధన ఈ మధ్యకాలంలో తీసుకురావడం జరిగింది. దాదాపుగా 2010కి ముందు నియమితులైన సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈరోజు వారి వయసు 50 సంవత్సరాలు దాటింది. ఈ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఈరోజు టెట్ పరీక్ష రాయడం అనేది చాలా అన్యాయం ఇది. కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే ఈ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిబంధన తీసుకురావడం జరిగింది. మరి సుప్రీంకోర్టు చాలా విషయాల్లో చెప్పింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పాత పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. మరి అవేవి అమలు చేయకుండా మరి ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం టెట్ పరీక్షను సుప్రీంకోర్టు పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం చాలా అన్యాయం. ఇది యూటీఎఫ్గా మేము అడ్డుకుంటాం. మరి ఏదైతే ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగులకు లేని సర్వీస్లో పరీక్షలు రాయాలనేది చాలా తప్పిది. ఇది సరైన నిర్ణయం కాదు. ఈరోజు ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓలు కానీ లేదా ఎంపీడీఓలు కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇట్లా సర్వీస్లో ఉన్న వాళ్ళకు మరోసారి మీరు అప్డేట్ కాండి, మీరు చదివి అప్డేట్ కాండి అని చెప్పడం అనేది చాలా అన్యాయమే. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పోరాటాలు కూడా చేశాం. భవిష్యత్తులో కూడా మేము పోరాటాలు చేయడానికి టెట్ పైనే పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఏదైనా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం అయితే మరోసారి ఆలోచించాలి. ఎందుకంటే సర్వీస్లో ఈరోజు చాలామంది సర్వీస్లో ఉన్న వాళ్ళు వారి యొక్క సబ్జెక్ట్ చెప్తూ మరి మిగిలిన సబ్జెక్టులు కూడా ప్రిపేర్ అయ్యి పాస్ కావాలని అనడం అనేది చాలా అన్యాయం. ఏ గవర్నమెంట్లో కూడా లేదు, ఏ ఇతర ఉద్యోగస్తుల్లో కూడా ఈ విధానం అనేది లేదు. మరి 50 సంవత్సరాలు దాటిన వ్యక్తి మళ్ళీ ప్రిపేర్ కావడం అనేది చాలా అన్యాయం. భవిష్యత్తులో టెట్ పైననే పోరాటాలు చేయడానికి రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉంది. ఎస్టీఎఫ్ఐగా ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది. దాదాపుగా 19 రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ టెట్ పైన సుప్రీంకోర్టులో కేసులు వేయడం జరిగింది. ఇది ఈ నెల 18 కూడా తీర్పు వస్తుంది. దాన్ని బట్టి మేము భవిష్యత్తు ప్రణాళిక, భవిష్యత్ పోరాటం వేయడానికి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉంది. ఈ నెల ఆఖరికి టెట్ రద్దు చేయకపోతే ఖచ్చితంగా పోరాటాలకి ఓన్లీ టెట్ పైనే పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే 2010 కంటే ముందున్న ఉపాధ్యాయులకు టెట్ రాయాలనే నిబంధనను తొలగించాలి. ఈ నిర్ణయం అనేది సరికాదు. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని అన్ని సంఘాలుగా డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఎంటీఎఫ్గా కూడా డిమాండ్ చేయడం జరిగింది. కమిషనర్ గారు విదేశాలకు వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత వేస్తామని చెప్తూ ఉన్నారు. ఒకవేళ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయకపోతే మా పోరాటాలను ఉధృతం చేస్తాం. భవిష్యత్తులో టెట్టునైతే రాయకుండా అడ్డుకోవడానికి యూటీఎఫ్ గట్టి ప్రయత్నం చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. నా పేరు నవీన్. అయితే టెట్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లను ఏకం చేసి ఈ పోరుబాట సాగిస్తామని చెప్పేసి టీచర్స్ యూనియన్లు అయితే చెప్తున్నారు. మరొకరు మనతో పాటు మాట్లాడే ప్రయత్నం ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ పోరాటం ఎలా ఉండబోతుంది? దిస్ ఈజ్ సోమశేఖర్, ఇంగ్లీష్ అసిస్టెంట్. యాక్చువల్లీ ఏదైనా కానీ లీగల్గా రైట్ ఉన్నా కూడా ధర్మంగా రైట్ కాకపోవచ్చు. కోర్టు ఇచ్చినందువల్ల యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని ఇప్పుడే చెప్పినారు. బట్ ఏంటంటే వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు ది సర్వీస్ త్రూ ఎగ్జామ్స్, not the directly come to the schools. We have qualifications and also we get through the so many exams, DSC, through the name of DSC. So we are competed with ours and got the job. So at that time what they wanted, our requirements, we fulfilled their requirements. So once again they asked the requirements is not the fail. So ఆ రోజుకి ఏం రిక్వైర్మెంట్స్ వాళ్ళకి అవసరమో అవన్నీ మేము క్వాలిఫై అయ్యి మేము ఇక్కడికి జాబ్లోకి వచ్చినాం.
After 25 years of experience, after 25 years of our service, once again we are proved is the joke. అంటే proving once is the truth. Next time also మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం అనేది we won't expect that the thing. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్ ద ఎగ్జామినేషన్స్ అంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఆల్ so many different of services are there. They are never going to prove once again their services, their qualification or their examinations. Only why the teachers, why the education department again proving ourselves we are deserve for this post. This is not fair. So this is so that the main point is this the proving once again is not the correct way, so that we are opposing TET. We are not అంటే as a teachers we are not afraid of the TET examination, but the proving once again our genuinity, our qualification is not at all right way. అయితే సర్వీస్లో ఉన్నారు, టెట్ని ఎలా చూస్తున్నారు? సర్వీస్లో ఉన్న టీచర్లు కూడా టెట్ నిర్వహిస్తామని చెప్తున్నారు. మాకు టెట్ ఇంట్రెస్ట్ లేదు సార్. ఏ టీచర్స్కి టెట్ రాయాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీగా మేము అప్రెంటిస్ చేసినాము, అప్రెంటిస్ అయిపోయింది. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నప్పుడు మేము రాయాలంటే మాకు కళ్ళు కూడా సహకరించాం ఏజ్. అది కాక స్కూల్ వర్కే మాకు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇది చూసుకుందామా ఇక్కడ ఆఫీసర్లతో చూసుకోవాలన్నా టెట్ అంటే మాకు ఎక్కడ టైం ఉంటుంది సార్? టెట్ అయితే రాయలేము మేమైతే. కోర్టు అయితే కంపల్సరీ టెట్ రాయాలని చెప్పింది. 2 సంవత్సరాల లోపల ఈ టెట్ పూర్తి చేయాలని చెప్పి మేమైతే 2 సంవత్సరాల్లో చేయలేము సార్. కాదు కూడా ఇప్పుడు మాకొక్కటి టీచర్లకి ఇట్లా పెడుతున్నారు, మళ్ళీ ఇప్పుడు డాక్టర్లకు పెట్టవచ్చు కదా, ఎంఆర్ఓ, ఎండిఓ, ఎంఈ ఆఫీస్లో వాళ్ళకు కూడా పెట్టాలి కదా టెట్ అంటే. మళ్ళీ ఎంసెట్లో రాసే ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా డాక్టర్స్, మళ్ళీ వాళ్ళకు కూడా పెట్టమనండి. ఆల్ డిపార్ట్మెంట్స్ పెట్టాలి కానీ ఓన్లీ టీచర్స్కే ఎందుకు ఉద్దేశించి టీచర్లని ఇది టార్చర్ పెడుతున్నారు. ప్రవీణ్ ప్రకాష్ గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ మాకు టార్చర్ స్టార్ట్ అయింది. మాకైతే ఏ ప్రభుత్వంలోనా టీచర్లకు హ్యాపీగా లేము. మొత్తానికి ప్రభుత్వానికి ఎంత లేదు, ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఇంకా టార్చర్ పెడుతూనే ఉంది. అందువల్ల మాకు టెట్ అయితే ఇంట్రెస్ట్ లేదు సార్. ఏ టీచర్లకు ఇంట్రెస్ట్ లేదు, రాయాలని అయితే లేదు. మీ పేరు మేడం? శ్రీదేవి. ఇస్తామని చెప్పేసి మీకు కూడా అంటున్నారు. ఏమంటే మేము బిఎస్సి రాసినప్పుడు మాకు అప్పుడు ఉన్నటువంటి అర్హతల ప్రకారము, అప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ప్రకారం మేము అన్ని అర్హత సాధించి మేము ఈ సర్వీస్లోకి వచ్చాము. మాకైతే ఇదైతే నచ్చడం లేదు ప్రభుత్వం పెట్టడము. మిగతా డిపార్ట్మెంట్స్ని ఒక విధంగా, మమ్మల్ని ఒక విధంగా ట్రీట్ చేయడము ఇది బాగలేదు. మేము ఆల్రెడీ ట్రైన్డ్, అన్ని అర్హతలు సాధించే అప్పుడున్న జీవో ప్రకారం మేము సెలెక్ట్ అయిన వాళ్ళము. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తే రేపొద్దున ఇంకా కొన్ని రూల్స్ తీసుకొస్తే అది సమంజసం కాదు. మమ్మల్ని ఈ విధంగా వేధించడం ప్రభుత్వానికి తగినది కాదండి. దయచేసి మేము అప్పుడు 2 years అప్రెంటిస్ కూడా చేసాము ఆల్రెడీ. అన్ని విధాలుగా మేము అర్హత సాధించాము. మాకు ఈ టెట్ పెట్టడము అంత సమంజసం కాదు, అసమంజస చర్య ఇది. విద్యాశాఖ మాత్రం 2 సంవత్సరాల్లో టెట్ పూర్తి చేయాలి సర్వీస్లో ఉన్న వాళ్ళని కూడా చెప్పింది. అదేనండి, ఇది చెప్పేది అదే. ఇది పద్ధతి కాదు. మేము ఆల్రెడీ అప్పుడు 2 years మేము అప్రెంటిస్ చేశాము కనుక మాకు ఇది వర్తించదు అని మేము చెప్తున్నామండి. ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించి అప్పుడు చేసినటువంటి మేము అప్రెంటిస్ విధానాన్ని కూడా వాళ్ళు దృష్టిలో ఉంచుకొని మాకు ఈ టెట్ నుంచి బయటపడవలసిందిగా కోరుతున్నామండి. మీ పేరు మేడం? శాంతకుమారి అండి, స్కూల్. మేము టెట్ అనేది మేము ఉద్యోగంలోకి వచ్చేటప్పటికి లేదు. అప్పుడు మేము క్వాలిఫికేషన్ అయినాం. అప్పుడు మేము క్వాలిఫైడ్ అయితేనే మాకు టెట్ మాకు పోస్టింగ్ ఇచ్చినారు. ఊరికేమి ఇవ్వలేదు. ఎగ్జామ్ పెట్టినారు, ఎగ్జామ్ మేము క్వాలిఫైడ్ అయిన తర్వాతనే పోస్టింగ్ ఇచ్చారు. మరి 2వసారి టెట్ పేరుతో క్వాలిఫైడ్ కావడం అనేది అన్యాయం. ఇది సమంజసం కాదు. ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చిన వ్యక్తి రాయాలంటే ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళు కుటుంబ భారంతో కానీ ఆరోగ్య సమస్యలతో కానీ బాధపడుతుండొచ్చు. అప్పుడు కోర్టు అయితే క్లియర్గా చెప్పింది 2 సంవత్సరాల లోపల టెట్ పూర్తి కావాలని చెప్పేసి. 2 సంవత్సరాలు పూర్తి కావాలంటే కావచ్చు, కాకపోతే ఏం చేస్తారు చెప్పండి? కాకపోతే వాళ్ళకి ఏమైనా అన్యాయం చేస్తారా? ఇది సరైన పద్ధతి కాదు కదా. ఒకసారి క్వాలిఫైడ్ అయితేనే ఉద్యోగం ఇచ్చినారు, మరి 2వసారి కావాలన్న అర్థమైంది. ఇది మీనింగ్లెస్. కాబట్టి దయచేసి ఈ టెట్ని రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని, కోర్టు వాళ్ళు కూడా మాపై దయ ఉంచి మాకు సానుకూలంగా తీర్పులు ఇవ్వాలని కోరుతున్నాం. మీ పేరు సార్? నా పేరు షఫీ. సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లకు టెట్ను ఉపసంహరించాలి అని చెప్పేసి
లేని పక్షంలో పెద్ద ఎత్తున టీచర్లంతా ఏకమని చెప్పి పోరుబాటు నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి తక్షణమే టెట్టును రద్దు ఉపసంహరించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది.